యెషయా గ్రంథము 51వ అధ్యాయము 15వ వచనంలో ఏముందో చూద్దాము. ఐఎమ్ ద లార్డ్ యువర్ గాడ్ హూ స్టిర్స్ అప్ ద సీ సో దట్ ఇట్స్ వేవ్స్ రోర్. ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్ ఈజ్ హిజ్ నేమ్. నేను నీ దేవుడైన యెహోవాను. నేను నీ దేవుడైన యెహోవాను. ఈ దేవుడు అందరికీ దేవుడు అని వ్రాయబడి ఉన్నది. ప్రియమైన వారలారా, మరి ఒక కులానికి, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి చెందినటువంటి దేవుడు కాదు. సర్వోన్నతుడు, సర్వ సృష్టికి కారణభూతుడు, మరి సమస్తమును కలుగు చేసినవాడు కాబట్టి ఈయన అందరికీ దేవుడు. తర్వాత నేను నీ దేవుడనైన యెహోవాను. సముద్రం యొక్క కెరటములు ఘోషించున్నట్లు దానిని రేపువాడను నేనే. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. మరి ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సమస్తమును సృజించినటువంటి దేవుడు ఈయన అని చెప్పి అనేక చోట్ల రాయబడి ఉన్నది బైబిల్ గ్రంథంలో. మరి ఈ దేవుడు ఎప్పుడైతే అవసరమని ఆయన అనుకుంటారో అప్పుడు సముద్రం యొక్క కెరటాలను రేపుతారంట. అయితే ఒకసారి న్యూ టెస్ట్మెంట్లో కూడా ఉంది. ఏమని, ఒకసారి సముద్రంలో వీళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు శిష్యులు దేవుడు నిద్రిస్తూ ఉంటే సముద్రం మీద తుఫాను వస్తుంది. అప్పుడు శిష్యులు భయపడిపోయి, దేవా లేకండి, మీకు చింత లేదా? మరి మేము ఇలా భయపడుతూ ఉంటే సముద్రం మీద తుఫాను వస్తూ ఉంటే అంటే అప్పుడు దేవుడు గాలిని, సముద్రాన్ని గద్దిస్తే అది మామూలుగా అయిపోయినట్లు ఉన్నది. ఆయన దాన్ని సృష్టించాడు కాబట్టి దాని మీద దేవునికి అధికారం ఉండి గద్దించగానే నిమ్మళమైందట.